కొంచెం కోలుకోలేకపోయినా నీరసంగా ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాక అసలు లేచి కూర్చోవడానికి ఓపిక లేకపోతుండే నాకు. ఫోన్లో చూసినా మేడం, చూస్తే మీ హాస్పిటల్ పేరు చెప్పారు. నేను అసలు బతుకుతానా లేదా అని కూడా భయపడుతున్నా ఇక్కడ రాకముందు. ఇక్కడ వచ్చినాక ఈ మందులు వాడాక. నమస్తే మేడం, నా పేరు సత్యమ్మ, శ్రీ సత్యమ్మ. మేము దిల్చునార్లో ఉంటాము. చిన్న కొంచెం మూత్రం ఇన్ఫెక్షన్ ఉంటే లేడీస్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ పోతే మేడం కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, టెస్ట్ చేస్తాన్నారు మేడం. చేసినాక అది కొంచెం వెంబడే మీరు వేరే హాస్పిటల్కి రాస్తా, దాంట్లో కొంచెం క్యాన్సర్ లాగా ఉంది, వేరే హాస్పిటల్కి రాస్తా అని రాసింది మేడం. అక్కడ పోయినాక అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాము. కొంచెం కోలుకోలేకపోయినా నీరసంగా ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాక కొంచెం బాగా నీరసము, నడవలేకపోవడము అన్నీ తీసుకున్నా కూడా తగ్గలే. కొంచెం దీంట్లో ఫోన్లలో ఇట్లా కూర్చొని ఫోన్లో చూసినా మేడం, చూస్తే మీ హాస్పిటల్ పేరు చెప్పారు. 2-3 సార్లు చూసి ఇక్కడ వచ్చి మందులు తీసుకుని వాడుతున్నా మేడం. సార్ చూసి 3 సార్లు అట్లా వాడమ్మా, ఒక 6 నెలలు అట్లా వాడు అన్నాడు. అది 2 నెలలు వాడే వరకే నాకు రిజల్ట్స్ తెలిసిపోయాయి. కొంచెం నీరసం అని తగ్గి కొంచెం హుషారుగా ఉండడం. అప్పుడైతే ఏంటంటే మంచంలోనే వండేదాన్ని, అసలు లేచి కూర్చోవడానికి ఓపిక లేకపోతుండే నాకు. నేను ముందే నాకు ఎందుకు తెలియలేదు అనుకున్నా. తర్వాత దాంట్లో ఫోన్లో ఏదో ఇంకా టైంపాస్ అన్నట్టు చూస్తుంటే దాంట్లో తెలిసింది. వేరే వాళ్ళైతే ఏం చెప్పలేదు. దాంట్లో చూసి సరే ఇక్కడే కదా మనం ఉండేది, కూడా హైదరాబాద్లోనే కదా, సరే వెళ్దామని వచ్చినాం మేడం. నిజంగా చెప్పాలంటే నేను మా వాళ్ళతోనో, మా చుట్టాలతోనో, బంధువులతో నేను అసలు బతుకుతానా లేదా అని కూడా భయపడుతున్నా. ఇక్కడ రాకముందు ఓపిక లేదు, అసలు మోషన్స్ అట్లా అంతా చాలా ప్రాబ్లం ఉండేది. నాకు ఏమవుతుందో అని అప్పుడు చాలా భయపడుకున్నా. ఇక్కడ వచ్చినాక ఈ మందులు వాడాక కొంచెం నీరసం తగ్గింది, కొంచెం లేచి నడవగలుగుతున్నా, ఏ పని అయినా కొంచెం చేసుకోగలుగుతున్నా, నీరసం అనేది లేదు.